దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో పరలోక రాజ్యంను గురించి అనేక విషయాలు బోధిస్తూ ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో రక్షణను గూర్చి ఒకడు క్రొత్తగా జన్మించాలని వివరించారు. రెండవది ఆత్మను గురించి ఆయన వివరించారు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకాన్ని ఎంత ప్రేమించి తండ్రి లోకాన్ని కుమారుని పంపించారో అది కూడా బోధించారు. నాలుగుగా మనం చూస్తే ఈ త్యాగము చేసిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవానికి వారసులుగా మారతారని ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జాతి మీద, ప్రతి మానవుని మీద, మనందరి మీద ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటలను బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఈ లోకములో తల్లైనా తండ్రైనా అంతగా ప్రేమించరేమో, అటువంటి ప్రేమ మనందరి మీద ఆయన కలిగి ఉన్నారు. గనుక ఆయన మనందరి కోసం దేనికి వచ్చాడు? మన పాప విమోచన చేయటానికి, తన స్వరక్తమిచ్చి కడగటానికి ఆయన దిగి వచ్చారు. ఎంత గొప్ప ప్రేమ! మొదట ఆయనే ప్రేమించాడు మనలని మొదటి యోహాను పత్రికలో వ్రాయబడి ఉన్నది. మనము కాదండి ప్రేమించేది, అవును ఆయనే ప్రేమించాడు. అంత ప్రేమ కలిగిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడే మనకు నిత్య జీవం అనేది ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచకుండా అవిధేయులై విధేయతను విడిచిపెట్టి ఆయన సన్నిధానములో నిర్లక్ష్యంగా నడిస్తే దేవుని ఉగ్రత వస్తుందని వ్రాయబడి ఉన్నది. దేవుని కోపము రేపేవారు ఉండవద్దు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉందాం. ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథములు అనేక మంది భక్తులు ఆయన విశ్వాసం ఉంచారు. ఒక శతాధిపతి తన దాసుడు జ్వరముతో పడి ఉన్నప్పుడు యేసుప్రభువారిని ఆహ్వానించాడు. అయితే కొంత సమయానికి మరలా ఆయన ఆలోచన చేసుకుని, ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు తనతో ప్రయాణం చేస్తున్న వారందరితో, ఇశ్రాయేలులలో ఇంత విశ్వాసం కలగవానని నేనెన్నడూ చూడలేదు, అతను చెప్పినట్లే జరుగునుగాకని ఆయన ప్రకటించారు. ఏమండి, కుష్ఠరోగిని మానవులు ప్రేమించలేరు, కానీ ఆయన ప్రేమించాడు. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. ఇటువంటి త్యాగపూరితమైన యేసయ్య సన్నిధిలో మనం యథార్థంగా బ్రతుకుతున్నామా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఈ రోజున ఈ స్థితి ఆయన ఇచ్చారు, ఆయన ఎన్నడూ మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి నిత్య జీవమును సంపాదించుకునే భక్తి మనము చేయగలిగితే ఈ లోకము శాశ్వతమైనది కాదండి, శాశ్వతమైన ఆయన రాజ్యాన్ని చూద్దాము. ఆయన కొరకు సంపూర్ణంగా మనము సమర్పణ కలిగి బ్రతుకుదాము. ఆయన నిత్య జీవమునకు వారసులుగా మారదాం. ఆయన ప్రేమను పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ యందు విశ్వాసముంచి వారు నిత్య జీవానికి వారసులుగా మారుస్తానని వాగ్దానము చేశావు నాయనా. నీ ప్రేమెంత గొప్పది తండ్రి. నీ సన్నిధానములో మా అపరాధములన్నిటినీ క్షమించి నాయన ఆ నిత్య రాజ్యము, నాయన నిత్య జీవం పొందుకునేవారుగా మీ కృపా సహాయం అందరికీ దయచేయండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని ప్రతినిత్యము మమ్మల్ని ఆదుకుని కాపాడుతున్నావు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం. మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. ఈ చిన్న మనవలు ఆలకించి అంగీకరించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నిండారుగా మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.